నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. పేర్ని నాని మాజీ మంత్రి మొన్న మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన చేసింది ఒక పక్క చంద్రబాబు ఈ విషయంలో కొంతమంది మంత్రుల్ని వారించాడు, ఆడవాళ్ళని ఎట్లా అరెస్ట్ చేస్తారని, అందుకే వీళ్ళు ఎంత చేసినా కానీ అరెస్ట్ వరకు జరగలేదు అన్నట్టు చెప్పుకొస్తూనే ఆడవాళ్ళని టార్గెట్ చేస్తారా, ఆడవాళ్ళని మీద కేసులు పెడతారా అన్నట్టు మాట్లాడితే అదేదో సమాజంలో సింపతి అవుతుంది అని ఆయన అనుకుని ఉండొచ్చుగాక అది బూమరాంగ్ అయింది. పేర్ని నానికి ఎడాపెడ రాష్ట్రంలో అన్ని వైపుల నుంచి కౌంటర్లు వచ్చేసాయి. ఇప్పుడు పేర్ని నాని ముందున్న దారేంటి? రాజేష్ గారు ఉన్నారు, అప్సాని ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. ఏంటి ఇప్పుడు పేర్ని నాని ముందున్న దారేంటి? ఇంకా ఇక్కడ పిల్లి అనంతబాబుకి ఏ దారి ఉందో పేర్ని నాని గారికి కూడా అదే దారి. ఎందుకంటే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి నేనే చాలా ఘనకార్యం చేసి మీ వాడిని చంపానని చెప్పి నా బాడీని ఇంటికి తీసుకెళ్ళి అక్కడే చనిపోయిన దగ్గరే వదిలేసి వెళ్ళిపోయినా ఇతనే చంపాడని సమాజానికి తెలిసేది కాదు. ఇంతటి ఘనకార్యం చేసింది నేనే అని చెప్పని ఆ చనిపోయిన శవాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళి డెలివరీ ఇచ్చి ఇతనే అడ్మిట్ అయ్యాడు. పోలీసులు విచారిస్తే కూడా ఎస్, ఈ ఘనకార్యం చేసింది నేనే చంపానని చెప్పని వాంగ్మూలం ఇచ్చాడు. అలాగే ఇప్పుడు పేర్ని నాని గారు కూడా గోడౌన్లో బియ్యం పోయినాయి అంట అని చెప్పని అనుకుంటుండగానే మా గోడౌన్లో బియ్యం పోయినాయి మీరు అనుకుంటున్నారంట, ఆ వే బ్రిడ్జ్ ఏదో కొద్దిగా తేడా ఉండి బియ్యం కాటాలు తగ్గినట్టు ఉన్నాయి, అయినా సరే మేము నష్టపరిహారం కట్టేస్తామని చెప్పని జేసీకి లెటర్ రాసి వాళ్ళు విచారణ ఇంకా శాంతం మొదలు పెట్టకముందే వీళ్ళే డీడీలు పంపించారు ₹1,72,00,000. అంటే గుమ్మడికాయలు పోయినాయి అంట అనుకుంటుండగానే భుజాలు తడివేసుకొని మేమే నష్టపరిహారం కట్టేస్తున్నామని చెప్పని వీళ్ళే కట్టేశారు. అంటే ఏంటి, అక్కడ పోయినాయి అని అనుకుంటున్నారు, మీకు సంబంధం లేకపోతే మీరెందుకు నష్టపరిహారం కట్టారు? కాబట్టి మీకు మీరే అడ్మిట్ అయిపోయారు. అయితే ఇక్కడ ఏమొచ్చింది, ఇప్పుడు ఆ గోడౌన్లు వాళ్ళ సతీమణి పేరిట ఉన్నాయి కాబట్టి, మరి అందులో దొంగతనం జరిగింది కాబట్టి ఆబ్వియస్లీ అక్యూజ్డ్గా ఆమె ఉంటుంది, ఆమె పేరే కేసు పెడతారు. ఆమె పేరు మీద కేసు పెట్టేటప్పటికి ఆమె ఎక్కడ అరెస్ట్ అవుద్దని చెప్పని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఉంటుంది ఇంట్లో. మీ అబ్బా కొడుకులు చేసిన నిర్వాకానికి వాళ్ళని నేను కేసు ఎదుర్కోవాలా, మర్యాదకి ఇదేదో సవ్యంగా దాన్ని సర్దుబాటు చేసి రాకపోతే ఇంట్లోకి కూడా రానీను, మీకు ముద్ద పెట్టే దిక్కు ఉండదని చెప్పని గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఉంటుంది. ఇక అందుకోసం అని చెప్పని ఆమెను కాపాడుకోవడానికి ఎమోషనల్ డైలాగులు మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు మహిళను వేధించరు, ఇక్కడ మా ప్రత్యర్థి కొల్లు రవీంద్ర నా భార్యను అరెస్ట్ చేయమని చెప్పని ఒత్తిడి పెడతా ఉన్నాడు, నీకు తలకాయ ఉందా లేదా, మహిళను అరెస్ట్ చేయడం ఏంటి, నీకు ప్రత్యర్థి పేరుని నాని, కావాలంటే వాడిని అరెస్ట్ చేసుకో, లేదంటే వాడి కొడుకుని అరెస్ట్ చేసుకో, మహిళల జోలికి వెళ్తావా నువ్వు అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు నా భార్యని అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాడు అని చెప్పని సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, వివరణ ఇవ్వాల్సింది ఏంటి అంటే, మీ భార్య పేరిట గోడౌన్ ఉంది, రేపటి రోజున ఏదైనా ఇష్యూ ప్రతికూలిస్తే అక్యూజ్డ్గా ఆమె బుక్ అవుద్ది. ఆ మాత్రపు జ్ఞానం అవగాహన ఆ బియ్యం తరలించే రోజు తెలీదా? శాశ్వతంగా మీరే అధికారంలో ఉంటారు అని చెప్పని, మా మీద విచారణ జరిగేది ఎవరు, మా దొంగతనాన్ని కనిపెట్టేది ఎవరు అని చెప్పని అహంకారంతో కండకావరంతో విర్రవీగా ఆ రోజు ఆ బియ్యం తరలించి ఇవాళ ఆమెను బలిపశువు చేసింది ఎవరు? ఇవాళ కొల్లు రవీంద్ర గారు బియ్యం తరలేలా, బియ్యం తరలించింది మీరు. మీ భార్య పేరు కేసులోకి రావడానికి బాధ్యులు మీరు. తప్పు మీరు చేశారా, మీ కొడుకు చేశాడా? ముందు మొట్టమొదటి మీరు కన్ఫెస్ అవ్వండి డిపార్ట్మెంట్ దగ్గర. మేము నష్టపరిహారం కడతామని చెప్పని జేసీకి లెటర్ మీరెందుకు రాశారు, మీకు సంబంధం లేకపోతే? కాబట్టి బాహాటంగా మీరు తప్పు చేశారనేది మీకు మీరు అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయినప్పుడు మీ ముందున్న ఆప్షన్ ఒకటే, బాబు గోడౌన్ నా భార్య పేరిట ఉన్నది వాస్తవమే, కానీ అందులో బియ్యానికి మాత్రం ఆమెకు సంబంధం లేదు, ఆ బియ్యం తరలించింది నేను అని చెప్పి నువ్వు అడ్మిట్ అవుతావా, నీ కొడుకు అడ్మిట్ అవుతాడో మీరు డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చి ముందు కన్ఫెస్ అవ్వండి. మీరు నిజాయితీగా మీ తప్పు ఒప్పుకుంటే అప్పుడు ఆమెని ఎక్స్క్యూజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే బాధ్యతాయుతంగా నేను కట్టాను అని చెప్తాడు కదా, మీరు చెప్పిన ₹1,72,00,000.
అది బాధ్యతాయుతం అయితే ఇప్పుడు కూడా మీరు అన్నట్టు కన్ఫ్యూస్ అవ్వడం బాధ్యతాయుతమే అవుతుంది కదా. ఇక్కడ గమనించుకుంటే ఇప్పటికీ తెలుగుదేశం శ్రేణుల నుంచి మీడియా సంస్థల నుంచి కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఎవరో ఇతనికి సహకరిస్తున్నారు, ఇతను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అది అధికారుల వైపు నుంచి జరుగుతుందా, లేదు అధికార కూటమి వైపు నుంచి జరుగుతుందా? ఎందుకంటే ఇక్కడ నాకు రీసెంట్గా కొంతమంది డీలర్లతో మాట్లాడినప్పుడు కొంత సమాచారం తెలిసింది. ఒక రేషన్ డీలర్ దగ్గర ఈ బియ్యం వాళ్ళకున్న కార్డులు, వాళ్ళకి పంపిణీ కోసం కేటాయించిన బియ్యంలో నుంచి ఏదైనా కొలతల్లో లెక్కలు తేడా వస్తే విజిలెన్స్ వాళ్ళు దాడి చేసినప్పుడు వాళ్ళు పంపిణీ చేయాల్సిన బియ్యం కన్నా కనుక వాళ్ళ దగ్గర తక్కువ ఉంటే దానికి 10 రెట్లు జరిమానా వేస్తారంట డీలర్కి. అంటే జాతీయ ఆహార చట్టం కింద, ఆహార భద్రతా చట్టం కింద, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఆ విధమైన ప్రొవిజన్ ఉంది. రేషన్ డీలర్ కనుక తప్పు చేస్తే 10 రెట్లు ఫైన్ వేస్తారు. మరి ఇప్పుడు మొన్న పేరు నాని ఈ 1,72,00,000 జరిమానా చెల్లించే నాటికి ఆ రోజుకున్న లెక్కల ప్రకారం 187 టన్నులు బియ్యం తరలింపబడ్డాయని చెప్పని నిర్ధారణ చేసుకొని దానికి డబుల్ 374 టన్నులకు సంబంధించి జరిమానా కట్టించుకున్నారు. జరిమానా కట్టాడు ఇతను. కానీ వాస్తవంగా అసలు లెక్కల్లో తేలింది 378 టన్నులు. 378 టన్నులు ఈ రేషన్ డీలర్ల దగ్గర వసూలు చేస్తున్నట్టుగా 10 రెట్లు జరిమానా వసూలు చేయాలి అని అంటే 3,780 టన్నులకు సంబంధించిన జరిమానా వసూలు చేయాలి. అంటే రేషన్ డీలర్కి ఒక రూలు, గోడౌన్ యజమానికి ఇంకొక రూలు ఎందుకు వర్తించుద్ది? ప్రజలకు సంబంధించిన బియ్యం, ప్రజలకు పంపిణీ చేయాల్సిన బియ్యం ఎవడు తస్కరించినా అదే విధమైన పెనాల్టీ వసూలు చేయాలి. డీలర్ దగ్గర చిన్నవాళ్ళు వాళ్ళ దగ్గరేమో 10 రెట్లు వసూలు చేసి ఈ పెద్ద పెద్ద 100 టన్నులు తరలించిన వాడి దగ్గర డబుల్ పెనాల్టీ ఎందుకు వసూలు చేస్తున్నారు? కాబట్టి ఇక్కడ ఈ వసూలు చేసిన పెనాల్టీ కూడా సరిపోను పెనాల్టీ వసూలు చేయాలి. ప్రస్తుతానికి 187 టన్నులకు సంబంధించి వసూలు చేశారు. ఇప్పుడు లెక్కదేలిన 378 టన్నులకు సంబంధించి వసూలు చేయాలి. అది కూడా డీలర్ దగ్గర ఏ స్థాయిలో 10 రెట్లు వసూలు చేస్తున్నారో అదే స్థాయిలో వసూలు చేయాలి. అంటే దాని లెక్కన ఇప్పుడు ఇప్పుడు చెల్లించబడ్డ ఈ 1,72,00,000కి 10 రెట్లు వసూలు చేయాలి. 17,20,00,000 వసూలు కావాలి. ఒకటి, ఈ 17,20,00,000 రూపాయలు చెల్లించినా కూడా ఈ నేరానికి పాల్పడ్డప్పుడు నేరమే, కేసే. అంతేగా. కాబట్టి ఇక్కడ జయసుధ గారు కేసు నుంచి తప్పించుకోబడాలి అని అంటే అసలు నేరం చేసింది ఎవరు? ఆమె చేసిందా, ఈ తండ్రి కొడుకులు చేశారా? మొట్టమొదట అది వీళ్ళు అడ్మిట్ అవ్వాలి. రైట్. అడ్మిట్ అయితే చేసింది మేము అని చెప్పని వీళ్ళు కన్ఫెస్ అయితే ఆమెను పరిగణించడానికి ఆస్కారం ఉంటుంది. అంతే తప్ప లేదు అని అంటే ప్రెమిసెస్ ఆమె పేరు మీద ఉంది, 100% ఆమె బాధ్యులు అవుతారు. ఇక్కడ ప్రభుత్వాల పరంగా కూడా ఇక్కడి నుంచి అయినా సరే, ఈ జరుగుతున్న సంఘటన దృష్టి అయినా సరే, అధికారంలో ఉన్నాళ్ళు, వ్యవస్థల చేతిలో ఉన్నాళ్ళు, పరపతి కలిగిన వాళ్ళు వాళ్లే ప్రభుత్వాలతో వ్యాపారం చేస్తున్నప్పుడు ఈ విధమైన అక్రమాలకు పాల్పడుతున్నారు. అధికార వ్యవస్థ వాళ్ళ విషయంలో ఏమీ చెయ్యలేని నిస్సాయిలుగా మిగిలిపోతున్నారు. కాబట్టి ఇక ముందైనా సరే ప్రజాప్రతినిధులుగా ఎంపికైన వాళ్ళు ప్రభుత్వాలతో వ్యాపారం చేయకుండా, వాళ్ళు వ్యాపారం చేయడానికి వీలు లేదని చెప్పని ఒక బలమైన చట్టాలు తీసుకురావాలి. ఎందుకంటే ఇప్పుడు నాకున్న అవగాహన మేరకు ఒక ఎంపీటీసీ మెంబర్గా కంటెస్ట్ చేయాలి అని అంటే ఆ మండలంలో రిజిస్టర్డ్ కాంట్రాక్టరు నామినేషన్ వేయడానికి కూడా అర్హుడు కాదు. అటువంటప్పుడు శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇటువంటి వాళ్ళు వాళ్ళే విధాన నిర్ణాయకులుగా ఉండి వాళ్ళే ప్రభుత్వాలతో వ్యాపారం చేస్తుంటే ఏ విధంగా అధికార వ్యవస్థ వాళ్ళ దగ్గర సాధారణ వ్యాపారస్తులతో వ్యవహరించినట్టుగా వీళ్ళ దగ్గర వ్యవహరించగలుగుతుంది? ఇవాళ వీళ్ళే అధికారంలో ఉంటున్నారు, వీళ్ళే నిర్ణయాలు తీసుకుంటున్నారు, వీళ్ళ ఆస్తులే ప్రభుత్వానికి లీజులకి ఇస్తున్నారు. వాళ్ళకి లీజుకి ఇచ్చిన ఆస్తుల్లో ఈ విధంగా మాల్ ప్రాక్టీసులకు పాల్పడ్డప్పుడు అధికార వ్యవస్థ ఏమీ చేయలేని స్థాయిగా మిగిలిపోతున్నారు. ఇవాళ అధికార వ్యవస్థ బాధ్యులుగా మారుతున్నారు. 100% ఈ విధమైన చర్యలు భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అని అంటే ఏ శాసనసభ్యుడైనా సరే ఒకసారి 5 ఏళ్ళు వాళ్ళ అధికారంలోకి ప్రజల చేత ఎన్నిక కాబడితే వాళ్ళు ప్రజాసేవకు అంకితం అవ్వాల్సిందే తప్ప ఆ పర్టికులర్ ప్రభుత్వ కాలంలో వీళ్ళు ఆ ప్రభుత్వంతో ఏ విధమైన
వ్యాపార కార్యకలాపాలు నిర్వహించని చట్టాలు తీసుకురావాలి. రైట్ సార్, థ్యాంక్ యూ.